నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. రైతు అన్నదాత కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు అక్కడి పరిస్థితులు ఒక్కోసారి ఇబ్బందికరంగా మారుతుంటాయి. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం కోసం వారు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు కేవలం 5 రూపాయలకే రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. ఈ విశేషాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇప్పుడు రైతుల కోసం సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 5 రూపాయలకే మధ్యాహ్న భోజన పథకాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సౌజన్యంతో ఇస్కాన్ సొసైటీ సహకారంతో ఈ భోజన వసతిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మార్కెట్ యార్డుకు వస్తున్న మొక్కజొన్న, జొన్న రైతులకు ఈ భోజన సదుపాయం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంగా చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు వచ్చే ప్రతి రైతుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు, తాగునీరు, విశ్రాంతి గదులతో పాటు ఇప్పుడు నాణ్యమైన భోజనాన్ని కూడా అతి తక్కువ ధరకే అందిస్తున్నామని తెలిపారు. రైతుల కోసం కమిటీ నిరంతరం శ్రమిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి వై గజానంద్, సిబ్బంది, ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో భోజన సదుపాయం కల్పించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇది అభినందనీయమైనటువంటి నిర్ణయం. పంటను అమ్ముకోవడానికి వచ్చే రైతులకు ఇటువంటి సదుపాయాలు కల్పించడం వల్ల వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. మిగతా మార్కెట్ యార్డులకు కూడా ఇదొక ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.